హలో ఫ్రెండ్స్, హాయ్ అండి. అందరికీ నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారండి? మేమైతే బాగున్నామండి. నిన్న బిర్యానీ చేశారు కదండి, ఆ బిర్యానీలోకి చికెన్ కర్రీ అండి చేశాను. ఎడిట్ చేసి అప్లోడ్ చేసి ఇవాళ పెడుతున్నానండి. చూడండి, వీడియో చాలా బాగా వచ్చింది. ముందు చికెన్ తీసుకొని, ఫ్రెష్ చికెన్ తీసుకొని మొత్తం కలిపేసుకొని పెట్టుకోవాలండి. మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలి. దాంట్లో సాల్ట్, పసుపు, అల్లం చిల్లిపాయ పేస్టు, కారం ఇవన్నీ వేసుకొని, నిమ్మకాయ కర్డు ఇవన్నీ వేసుకొని గరం మసాలా కలిపేసి పెట్టుకోవాలండి. ఒక 15 మినిట్స్ అట్లా పెట్టుకుంటే చాలా బాగా వస్తుందండి. స్మెల్ లేకుండా బాగా ఫ్రెష్గా ఉన్న కర్రీ తీసుకొని చేస్తే బాగుంటుంది. అలా చేసి పెట్టేశానండి. పక్కన తాలింపు వేసేసుకుంటున్నానండి. ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఆయిల్ వేసేసుకొని, కొంచెమే వేసానండి ఆయిల్. ఆల్రెడీ చికెన్ కర్రీలో వస్తుందండి ఆయిల్, చూసుకొని వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత గరం మసాలా వేసేసానండి. అన్నీ హోల్ గరం మసాలా, ఆనియన్స్ వేసానండి. ఇప్పుడు అల్లం చిన్నులపాయ పేస్ట్ కూడా కొంచెం వేగనిచ్చేసి అల్లం చిన్నులపాయ పేస్ట్ వేస్తున్నానండి. అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకొని దాన్ని కూడా కొంచెం వేయించేసుకుంటూ ఉండాలండి. వేయించేసుకుంటే పచ్చి వాసన రాదండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. వేయించేసుకున్న తర్వాత టమాటా వేసేసుకోవాలండి. టమాటా కట్ చేసేసుకొని ఇప్పుడు టమాటా వేస్తున్నానండి. నెక్స్ట్ ప్రాసెస్ టమాటాలు వేసేసుకొని ఆ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకొని మనం కలిపి పెట్టుకున్న కర్రీ ఉంది కదండి, చికెన్ మిశ్రమం అదంతా వేసేసుకోవాలండి. అది వేసేసుకొని కొంచెం మగ్గనివ్వాలండి. మళ్ళీ మొత్తం తిప్పేసుకొని తిప్పుకొని మొత్తం శుభ్రంగా తిప్పేసుకొని ప్లేట్ పెట్టేస్తే బాగా సిమ్లో మగ్గుతుందండి. చక్కగా మగ్గుతుంది. అది నెక్స్ట్ తర్వాత మళ్ళీ సాల్ట్, కారం కొంచెం చూసుకొని వేసేసుకోవాలండి. ఇప్పుడు నేను వేస్తున్నానండి కారం, సాల్ట్ వేసేసి మళ్ళీ మూత పెట్టేసేస్తానండి. ప్లేట్ పెట్టేసి మిక్సీలో మసాలా పట్టుకుంటున్నానండి. పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఇప్పుడు కట్ చేసి అట్లా పొడవుగా వేసుకుంటే టేస్ట్గా ఉంటాయండి. ప్లేట్ పెట్టేసేసుకొని మసాలా కోసం ప్రిపేర్ చేసుకోవాలండి. ఛానల్ లైక్ చేయండి. ఎంఎంకే వ్లాగ్స్ తెలుగు ఛానల్ అండి, ఎంకరేజ్ చేయండి. చూస్తున్నారండి ఛానల్ని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. పూర్తిగా చూస్తే అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మసాలా కోసం ప్రిపేర్ చేసుకుంటున్నానండి. గసగసాలు, జీరా, సోంపు, చెక్క, లవంగ అట్లా కొంచెం సింపుల్గా వేసుకొని ఎండు కొబ్బరి, గరం మసాలా అండ్ జీడిపప్పు ఇవి వేసుకోవాలండి. జీడిపప్పు, చిన్నులపాయలు అట్లా వేసేసుకొని అల్లం, పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్ అండి, అల్లం పచ్చిమిర్చి వేసుకొని పుదీనా, కొత్తిమీర కూడా వేసేసుకొని మొత్తం మిక్సీ పట్టేసుకోవాలండి. మిక్సీ పట్టేసుకొని నిన్న రైస్లో వేసానండి, కర్రీలో కూడా వేసాను. ఎడిట్ చేసుకొని అప్లోడ్ చేసుకొని పెడుతున్నానండి. కర్రీ కొంచెం లేట్ అయింది. ఓకేనా ఫ్రెండ్స్? మొత్తం మిక్సీలో వేసాను కదండి. ఇప్పుడు మిక్సీ పట్టుకొని నెక్స్ట్ కర్రీలో వేసుకోవటం, రైస్లో వేసుకోవటం. చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? మీరు ఏం చేశారండి? పెద్దవాళ్ళకి కదా పెట్టుకోవటం అండి. నిన్న అందరూ పెట్టారండి మీరు. ఇప్పుడు ఆ మిక్సీ వేసుకున్న మసాలా వేస్తున్నానండి, పచ్చి మసాలా. అది వేసిన తర్వాత నెక్స్ట్ కొంచెం ఉడికిన తర్వాత గరం మసాలా కూడా వేసుకోవాలండి. గరం మసాలా వేసేసుకొని తిప్పి కొంచెం సిమ్లో పెట్టుకుంటే బాగా మగ్గిపోతుందండి. ఓకేనా ఫ్రెండ్స్? ఛానల్ని లైక్ చేయండి. కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి. ఆయిల్ ఎంత ఎక్కువ వేయలేదండి, చికెన్ కదండి, కొంచెం అలానే కనిపిస్తూ ఉంటుంది ఆయిల్ ఎక్కువ వేసినట్టు. కరెక్ట్గానే వేసానండి. ఓకే ఫ్రెండ్స్,
బాయ్ అండి.